హ్యాపీ ఇయర్స్. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం సంబంధించి కంటెంట్లో ట్రిగ్నామెట్రీ చెప్పుకుంటున్నామండి. డిఎస్సికి ట్రిగ్నామెట్రీ నుంచి 11 or 12 బిట్స్ వస్తాయని చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్, అందుకని ఇది స్టార్ట్ చేసుకున్నాము. దీంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ చేస్తున్నాము, మిగతావి కొన్ని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. చూడండి, 43rd బిట్. 5 tan θ = 4 మరియు తీటా మొదటి పాదంలో ఉన్నప్పుడు 5 sin θ - 3 cos θ sin θ + 2 cos θ విలువ అని అడిగారు. tan θని ఇక్కడ కరెక్ట్గా చేసుకుంటే 4/5 అవుతుందండి. మొదటి పాదంలో ఆల్రెడీ ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం అన్ని ప్లస్లే కాబట్టి మనం ఇక్కడ సైన్లు ఏమీ రావు, మైనస్ సైన్లన్నీ. సో డైరెక్ట్గా మనము టమ్మకోణ త్రిభుజం వేసుకొని పైథాగరస్ థీరం ప్రకారం అప్లై చేసుకొని చేసేస్తే వచ్చేసిందండి సమ్ము. ఈ విధంగా చేసుకోవాలండి. tan θ = 4/5 వేసేసి తీటాకి ఎదుటి భుజం బై ఆసన భుజం పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేస్తే sin θ cos θ వాల్యూస్ వస్తే వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ 5/14 వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ 5/14. టెట్ 2018లో ఇచ్చారండి ఈ బ్లాంక్. నెక్స్ట్, ఒక స్తంభం పొడవుకు దాని నీడ √3 రెట్లు అయినా ఆ నీడ చివరి బిందువు సూర్యునితో చేయు వద్ద కోణం విలువ అని అడిగారు. దానికి ఇప్పుడు డయాగ్రామ్ వేసుకుంటామండి. ఒక స్తంభం, సూర్యుడు, నీడ కిందే కదండి ఏర్పడేది, నీడ పొడవు √3 రెట్లు ఉంటుంది. స్తంభం పొడవు అంటే ఎక్స్, దానికి √3 రెట్లు ఉంటుంది నీడ పొడవు. అయితే సూర్యుడితో చేసే కోణం అంటే తీట, ఊర్ధ్వ కోణం విలువ అంటే కింద ఉంటుంది కాబట్టి tan θ = x/√3x ఎదుటి భుజము బై ఆసన భుజము 1/√3. tan యొక్క ఏ విలువకు 1/√3 అవుతుందండి? 30 degrees. కాబట్టి ఆన్సర్ దీనికి 30 degrees. నెక్స్ట్, ఒక చెట్టు గాలికి విరిగిన భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొనకు మధ్య దూరం 6 మీటర్లు అయితే వెనక ముందు చెట్టు ఎంత అన్నారు. ఇది 10th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. ఇక పైన 2 బిట్లు కూడా ఇంపార్టెంటే. టెట్ కాంపిటీఆర్టీలో 2018 వచ్చింది, టెట్లో వచ్చింది. సో ఇది కూడా టెట్ 2022లో వచ్చిందండి. రిపీటెడ్ బిట్స్ అండి ఇవి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గాలికి విరిగిన చెట్టు వచ్చి ఇలా డాటెడ్ లైన్ ఉంది కదండి, అది విరిగిపోయింది. వెనక ముందు దాని పొడవు వెళ్ళనుకుంటున్నాం. ఇక్కడ ఈ పార్ట్ ఎక్స్ అనుకుంటున్నాం, L+X మనం కనుక్కోవాలి. సో విరిగిన తర్వాత కిందకి నేల మీద వాలినప్పుడు అది చేసే కోణం 30 డిగ్రీలు భూమిపై పడింది. ఆ విరిగిన భాగం అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొనకు దూరం వచ్చి 6 మీటర్లు. అయితే వెనక ముందు చెట్టు ఎంత అని అడుగుతున్నారు, x+L. దానికోసం అని ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ వేసుకున్నాం. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి. డయాగ్రామ్ వస్తేనే సమ్ వస్తుంది, డయాగ్రామ్ రాకపోతే ఈ సమ్ రాదండి. డయాగ్రామ్ తప్పేస్తే మాత్రం సమ్ మొత్తం పోయింది. ఈ సమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. tan 30 degrees అంటే తీటాకి ఎదుటి భుజము బై ఆసన భుజం x/6 అంటే 1/√3 = x/6. x వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ L వాల్యూ కనుక్కోవాలి. ఏముందండి, ఇంకా 2 భుజాలు తెలిస్తే కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేసేస్తే 4√3 వస్తుందండి. చెట్టు ఎత్తు ఏమవుతుందన్నప్పుడు x+L. విరిగిన భాగము ఉన్న L, మిగిలిన భాగం x, మొత్తం కలిపి x+L 4√3 + 2√3 = 6√3 మీటర్స్ అండి దీనికి ఆన్సర్. నెక్స్ట్, హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ భూమిపై ఉన్న ఒక వ్యక్తిని 45 డిగ్రీల నిమ్న కోణంలో పరిశీలించాడు. భూమిపై నుండి హెలికాప్టర్ 50 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటే రాజేందర్కు ఆ వ్యక్తికి మధ్య ఉన్న దూరం ఎంత అన్నారు. దీనికి ఆన్సర్ 50√2 అని వస్తుందండి. ఎందుకనండి, ఈ సమ్ము చూడండి, tan 45 degrees ఇట్లా బొమ్మ తీసుకోండి. ముందు హెలికాప్టర్లో రాజేందర్ ఎక్కడ ఉన్నాడు, కింద ఒక వ్యక్తిని 45 డిగ్రీలు పైనుంచి కిందకి చూస్తున్నాడు కాబట్టి నిమ్న కోణం ఇలా రాసుకుంటామండి. దానికి ఊర్ధ్వ కోణం కూడా అంతే అవుతుంది, ఎందుకంటే ఈ 2 సమాంతర రేఖలు, తిర్యక్ రేఖ, ఏకాంతర కోణాలు సమానం కాబట్టి. సో ఆ వ్యక్తికి మధ్య దూరం ఎంత, అది మనం y అనుకుంటాం, ఆ కింద x అనుకుంటామండి. ఇక్కడ 50 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది ఆ విమానం, అందుకని ఈ డయాగ్రామ్ ఇలా వేసుకున్నామండి. tan 45 degrees = 50/x. x విలువ 50 వస్తుందండి. x² అంటే 2500. y² కనుక్కోవాలి. పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్రకారం y వాల్యూ వస్తుంది 50√2. వాళ్ళు అడిగింది మనల్ని y వాల్యూ అండి. రాజేందర్కు ఆ వ్యక్తికి మధ్య దూరం అండి, కాబట్టి